యాక్చువల్గా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలన్నమాట. నా వీడియోస్ లేట్గా రావడానికి కారణం ఏంటంటే నాకు ఒక సర్టెన్ ఎడిటింగ్ యాప్ లేదు. సో నా వీడియోస్ రావడానికి లేట్ అవుతున్నాయి. నేను ఎప్పుడో తీసుకున్న అక్టోబర్ మిడిల్ వీక్లో తీసుకున్న వీడియో నేను డిసెంబర్లో పోస్ట్ చేయడానికి కారణం ఇదే. అండ్ నా దగ్గర బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, నేను అన్నీ ఎడిట్ చేస్తున్నాను స్లోగా. సో నేను వెంటనే వీడియోస్ పెడుతుంటాను ఇక్కడ నుంచి కంటిన్యూటీతో. ఇంకేం లేట్ చేయకుండా వీల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద బ్లాగ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ ఫార్మాట్లో వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా చాలా గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మాల్లో ఉన్నాను కాబట్టి మాల్ అంతా అయిపోయింది. 43 days అవుతుంది ఇప్పటికి మాలేసి. అంటే యాక్చువల్గా 41 daysకి ఇరుముడులు ప్రతిసారి చేయించుకుంటాం, కానీ ఈసారి 43 daysకి చేయించుకోవాల్సిన కారణం ఏంటంటే 41 daysకి అవ్వలేదన్నమాట మాకు. సో 43 daysకి చేయించుకుంటున్నాం ఇరుముడి. మేము ఇప్పుడు అయితే డైరెక్ట్ శబరిమల వెళ్తున్నాం. ఈ వ్లాగ్ అంతా శబరిమల వెళ్ళేంత వరకు ఒకటే వ్లాగ్లో అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇంకొకరు ఇరుముడులు అవుతుంది, సో మేము వెయిటింగ్లో ఉన్నాం. మా ట్రైన్ వచ్చి 8:30కి మా డాడీ నాకు 3 లేపిస్తారు అనమాట. 3 లేపేసి అన్ని పనులు చేసుకున్నా సరే ఇక్కడికి వచ్చిన 6 అవుతుంది. ఇప్పుడు ఇంకా టైం, ఇంకా మా రిమోడల్ స్టార్ట్ అవ్వలేదు. నేను డాడీ వేస్తాం ప్రతిసారి. సో ఇంత ఫాస్ట్గా వేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం క్రౌడ్ వల్ల డాడీకి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అందుకనే ఈసారి చాలా ఫాస్ట్గా ఇస్తాం. ఇంకా నేను ఇరుముడులు అవుతున్నప్పుడు రికార్డ్ చేస్తాను. అక్కడ ఇంకో ఇరుముడు అవుతుంది అనమాట. ఇది ఇంకా కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి నేను పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంతమంది మాలేసారో. ఇది 3rd బ్యాచ్ అనమాట ఇప్పుడు కూర్చోవడం. అసలు యాక్చువల్గా కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తారు. అబ్బా ఫుల్ డిస్టర్బెన్స్. స్టార్ట్ చేద్దాం నీట్ గా అంటేనే ఫుల్ డిస్టర్బెన్స్. అంతా అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇంక స్టార్ట్ అయిపోతున్నాం ట్రైన్కి. టైం అయిపోతుంది కూడా. మా డాడీ అయ్యప్ప స్వామి పెద్ద పరీక్ష పెట్టినట్టు ఉందన్నమాట మాకు. కరెక్ట్గా 10 minutes ఉందన్నప్పుడు వచ్చాం. ఫుల్ వర్షం, ఫుల్ తడిసిపోయి. ట్రైన్ జర్నీలో పులిహోర లేకపోతే అది ట్రైన్ జర్నీ అవ్వదు. చపాతీ కూడా. మెడికల్ షాపే మా డాడీతో. పొద్దున్నుంచి అస్సలు నిద్ర లేకపోవడం వల్ల పడుకుంటూనే ఉన్నా. మేము విజయవాడలో లేచి భోజనం చేస్తాం. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను అంత జూమ్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ నాకు తింటున్నప్పుడు ఒక పురుగు కనిపించింది అనమాట. ఇది ఈవినింగ్ నేను తింటున్నాను, లంచ్ అయిపోయింది. ఇంక లేచి సరదాగా తిందాం అనుకున్న ఒక జాంకాయ కోసుకుంటే నాకు ఒక పురుగు కనిపించింది. ఇంకా అత్తడితో అక్కడ ఉన్న జాంకాయలు అన్నీ వదిలేశాను నేను. ఆల్ సెట్ గుడ్ టు స్లీప్. ఇంకా బాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చి Day 2 అనమాట. పొద్దున్న వచ్చి 5 అవుతుంది. పూజకి రెడీ అయిపోయింది. ఇరుముడులు పూజ చేస్తాం అనమాట మనం. చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇంట్లో నుంచి తెచ్చిన పులిహోర, చపాతీ, గుడ్ టు గో. తిరిసి మళ్ళీ కాసేపు పడుకుంటాను అనమాట. నిన్నటి నుంచి ఎండని అసలు మనం తీసుకోలేదు. సో ఇప్పుడు కాసేపు వచ్చి ఎండ దగ్గర నిల్చున్నాం. ఇలా నిల్చోకూడదు, డేంజర్. ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుంటాయో. అన్ని పెంకుటిల్లులే, అన్నిటికీ ఇలాంటి రూఫ్ ఒకటి ఉంటుంది. ఎంత బాగుందో ఇల్లు, సూపర్. చూడండి అన్ సీజన్లో కూడా అంతమంది ఉన్నారు. ఇంకా ట్రైన్లో బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క స్టేషన్లో దిగుతారు అనమాట. కొంతమంది కొట్టాయంలో దిగుతారు, కొంతమంది ఎర్నాకుళంలో దిగుతారు. మేము చెంగనూరులో దిగుతాం. అక్కడి నుంచి పంబకి ఒక 2.5 hours 3 hours పడుతుంది అంతే. ఇక్కడ నుంచి కొంచెం దూరం అనుకుని ఇక్కడ దిగమన్నమాట మేము. ఇదిగోండి ఇది చెంగనూరు స్టేషన్ అనమాట. నా వెనకతను ఉన్నది చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి శబరిమల బస్సులు ఇక్కడ రెడీగా ఉంటాయి పంబకి డైరెక్ట్గా. మేము డైరెక్ట్గా పంబకి వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం వేసిన వాళ్ళు ఎరిమేలు వెళ్ళి అక్కడ ప్యాట్తులు ఆడతారనమాట. అంటే ఎరిమేల్లో ఓవర్ స్వామి ఉంటాడు, అయ్యప్ప స్వామి బెస్ట్ ఫ్రెండ్. అతని దగ్గరికి వెళ్ళి ప్యాట్తులు ఆడి వెళ్తారు. ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు కంపల్సరీ. నేను చాలాసార్లు వేస్తాను కాబట్టి నేను వెళ్ళను.
డైరెక్ట్గా పంపకి వెళ్ళిపోతాం ఇప్పుడు మేము లంచ్ చేసి. బస్సులు ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉంటాయి. ఇంకా సీజన్లో అయితే బోల్డ్ బస్సులు ఉంటాయి. ఇప్పుడు కొంచెం బస్సులు తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా నేను ఎక్కడైతే ఉన్నానో చెంగనూరు స్టేషన్ నుంచి కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 120 రూపీస్ మీల్స్ వచ్చి నేను ఒక్కడనే వచ్చాను. మా డాడీ రాలేదు తినడానికి. మా డాడీకి మోషన్ సిక్నెస్ ఉందన్నమాట. సో ఎందుకు మళ్ళీ ట్రైన్లో బస్సులో ఇబ్బంది అనుకుని నేను ఒక్కడనే వచ్చాను అనమాట. ది బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర మీల్స్ ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళిపోయాం అనుకోండి, దారిలో బస్సు ఆపుతారు ఒక దగ్గర. అక్కడ ఫుల్గా కేరళ మీల్స్, అప్పం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ముందే ఇక్కడ తినేస్తున్నాను. ఫుడ్ వచ్చి చూపిస్తాను అలాగ ఉంటుందో. ఇదనమాట మీల్స్ వచ్చి. ఇంకా అడిషనల్గా పప్పు, సాంబారు, చారు వేస్తారు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఆంధ్ర మీల్స్. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు సర్వీస్ చేసేవాళ్ళు. బెస్ట్. డైరెక్ట్ పంబ బస్ ఇది. చెప్పాను కదా ఇంత హెయిర్ మిల్ వెళ్ళకుండా. ఇద్దరికి కలిపి 282 రూపీస్ అయ్యాయి. చూడండి ఇదంతా శబరిమల ఘాటి అనమాట. అంత బాగుంది చూడండి వ్యూ అంతా. బస్ అయితే ఇక్కడ ఆపాడు తినడానికి. ఏదైనా చూడండి ఇక్కడ తినడానికి. బాబు అక్కడ ఆల్రెడీ వామిటింగ్స్ అయిపోతున్నాయి. చెప్పే అవును సిగరెట్స్. ఇప్పటికే చాలామంది శబరిమల వెళ్ళి వచ్చేస్తున్నారు. చాలా బస్సులు ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఇది పంబలో సిచ్యువేషన్. నేను ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చాం. తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చాను పంబలోని. నేను స్నానం చేస్తుంది వీడియో తీయమంటే, అక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేయమంటే మా డాడీ నా మీద కోపంగా ఉన్నారనమాట. ఎందుకంటే నేను ట్రైన్లో నుంచి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ మర్చిపోయాను. ట్రైన్లో నాకు గుర్తే లేదు. ఇక్కడ దగ్గరికి వచ్చిందో తడుగుతున్నారు ఎయిర్పోర్ట్స్ ఏవని. నేను మర్చిపోయాను. షాప్ అంత కొత్త షాప్ తిరుగుతుంది. ఎన్నున్నాయో అంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్. ఇదిగోండి నా దగ్గరే తిరుగుతుంది. రిమోట్లో కాయ కడతారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పంబలో తీసేస్తాం. ఇది వినాయకుడి దగ్గర కొట్టేస్తాం అనమాట. అందుకనే నా ఇరుమూల డాడీ ఇరుమూల నుంచి ఒక్కొక్కటి తీస్తాం. ప్రతి ఇయర్ అలాగే గుడి పంబ దగ్గరకు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఇంక కొండ ఎక్కడానికి స్టార్ట్ అయిపోతాం అనమాట. కరెక్ట్గా టైం వచ్చి 5 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. పైకి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుద్దో. దర్శనానికి వెళ్ళేటప్పుడు, దర్శనం అయ్యేటప్పటికి. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. పర్లేదు కానీ ఎక్కువ మంది ఉన్నారు. మేము అనుకున్న దానికన్నా అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇట్లా ఇంకా పైకి వెళ్ళిందో చూపిస్తాను. ఇక్కడ హారతి తీసుకొని స్టార్ట్ అయిపోవడమే. మా డాడీ ఫస్ట్ ఉంటారు అన్నిట్లోని. ఇందాక చెప్పాను కదా అది ఇక్కడే కొడతారు అనమాట. వెనకతల కన్నెమూల మహాగణపతి భగవానికి కొడతారు. ఫస్ట్ మొదటి కొబ్బరికాయ. ఇంకా గణేష్ స్వామిది అంతా అయిపోయిన తర్వాత ఇది కొండెక్కేది. అటు నుంచి రిటర్న్ వచ్చేది అనమాట. మరి వాళ్ళు అలాగే వెళ్ళినా మళ్ళీ ఇటువైపు కొంచెం ముందుకెళ్ళి కలుస్తారు. మొదటి కొండ ఇది. చూడండి అంత ఇంకలేనందు. ఇంకా ఇక్కడ నుంచి చూడండి అలా పట్టుకెళ్తారు డోలీ అంటే. వాళ్ళు షోడోస్ చూడండి అలా ఉన్నాయో. అసలు ఈ సీజన్ టైమే కాదు. చూడండి ఎంతమంది వస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కింది నీలమల్లి టాప్ అనమాట. ఇంకొక కొండ అయింది, ఇంకా ఉంది. ఇంకా అప్పచ్చిమేడు బాటమ్ అంటే ఇంకా అప్పచ్చిమేడు స్టార్ట్ అయింది. ఇదే కొంచెం టఫ్గా ఉంటుంది. ఇతను గంటస్వామి అనమాట. గంట వేసుకొని వచ్చాడు కదా. 3వ వస్తే గంటస్వామి అంటారు. ఈ స్వామి ఏజ్ ఉన్నప్పుడు నేను మాలేసాను ఫస్ట్ టైం. ఇలాగే నడిపించుకొని పట్టుకెళ్ళారు నన్ను. ఇప్పుడు అప్పచ్చిమేడు అయిపోయింది. ఇంకా 1.8 కిలోమీటర్స్ ఉంది సన్నిధానానికి. ఫుల్గా అలిసిపోయాను. అందరూ అలిసిపోయారు అనుకోండి ఆల్మోస్ట్. ఇదిగోండి ఇంకెలా ఉంటుంది. అన్నీ అప్లే కాదు, డౌన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇలాగా అలాంటిదే ఇక్కడ గుచ్చుతారనమాట స్వాములు వచ్చి. చూడండి అక్కడ చెప్పులు అలాగ అమ్మేస్తున్నారు. మన సైడ్ ఏంటంటే చెప్పులతో ఎక్కరు అసలు. ఎవరు చెప్పులతో ఎక్కితే మహాపాపం. మనం చెప్పులతో ఎక్కం. మన సైడ్ చాలా నిష్టగా ఉంటారనమాట. అంటే సౌత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు సైడ్ ఇలా కిందకు వస్తున్న కొద్దీ ఫార్మాలిటీస్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇంకా ఇందాక 2 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, దగ్గరికి వచ్చాం. షార్ట్ కట్ ఇది. జనాలు లేరు కాబట్టి అది లేకపోతే అలా వస్తారు అనమాట. కంపార్ట్మెంట్స్ ఉంటాయి తిరుపతి లాగా. కంపార్ట్మెంట్స్ ఉంచుతారు. చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారు.
ఇదే 10 నెట్టంబడి, అదిగోండి ఆ పక్కన ఈ కొబ్బరికాయలు కొడతాయి, ఇంకో కొబ్బరికాయలు. చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. లాస్ట్ టైంతో పోలిస్తే ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు అదంతా ఫిల్ అయిపోయింది. చూడండి ఇది గోపురం వెనకతలు ఉంటారన్నమాట. ఇది గుడి మొత్తం. యాక్చువల్గా మేము చాలాసేపు లైన్లో నించున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అయితే. మేము 7 నుంచి లైన్లో నించున్నాం. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. చూడండి క్రౌడ్ చూపిస్తాను. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నెయ్యి ట్యాంకులు ఉంటాయి, అది తీసి అక్కడ గీ ట్యాంక్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సబ్మిట్ చేశాను అన్నమాట. ఇలా కొట్టి దీనిలో నెయ్యి తీసి దీనిలో పెడతారు అన్నమాట. ఇరుముడిలో ఇవన్నీ కడతారు. రైస్, కర్పూరం కాకుండా దక్షిణ ఇవన్నీ. ఇది మొదటి ట్యాంక్. యాక్చువల్గా తక్కువ మంది వస్తే లోపల సబ్మిట్ చేస్తాం అనమాట. నేను ఆ లోపల సబ్మిట్ చేస్తాను, వచ్చాను. ఎక్కువ మంది గ్రూప్తో వస్తే ఇంకొకసారి లైన్ అలా కాసి వెళ్ళొచ్చు. అప్పుడు మనమే మన చేతి మీద అక్కడ సబ్మిట్ చేస్తే, అది అక్కడ సబ్మిట్ మూల స్తంభం ఉంది కదా, అక్కడ సబ్మిట్ చేసేస్తే దేవుడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం అయితే తక్కువ మంది, నేను డాడీ ఇక్కడ వచ్చాం, సో మనం ఇక్కడ సబ్మిట్ చేసి గుడి క్లోజింగ్ టైంలో ఇలా పాట పాడతారు అనమాట, హరివరాసనము. చూడండి ఎంత బాగుంటుందో. శబరిమల వెజిటేబుల్ రైస్ బిర్యానీ. సూపర్. నమ్మకపచ్చ పచ్చడి ఇది వేడిగా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇక్కడతో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కానీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు దర్శనం అయితే బాగా అయిపోయింది. ఇదిగోండి ఆ ప్లేస్లో పడుకుని పోతున్నాను అన్నమాట. కరెక్ట్గా గేట్స్ దగ్గర పడుకుని పోతున్నాను ఈ రోజుకి ఇంక సెట్. టాటా, బాయ్ బాయ్.